లేదు మంచిగా బతుకుంటుండే సార్. మంచి బతుడు పెళ్ళ మౌలు ఒక్క మాట లేదు, దెబ్బ లేదు, కొట్టలేదు, ఏడియోలు తీసుకుంటుర్రు. ఓ మరి రాకపోయింది, హైదరాబాద్ దాకా పోయింది సిటీ. మంచి బండ్ల మీద నడిపిస్తుడు. మంచి ఊరంతా పానమే, దేశం అంతా పానమే. ఇక ఆనాడు పోయినరు. ఇక మాకు మింగీడు ఉంటే వాళ్ళు ఆడున్నారు. ఇక అది ఎట్లా జరుగుతుందో, ఎట్లా పోతారో, ఎట్లా తింటారో, ఎట్లా తాగుతారో, నేను పోతలేనో, పానం మంచిగా లేదు అన్నీ ఉన్నా. ఆఖరికి మొన్న ఆయన తల్లిగారి ఇంటికి పరమ సిట్టి మామ దగ్గర పోరందా, ఆ ఇల్లు మనం తీసుకుంటుందా, ఆ రూమ్లో ఉంటుందా అని తోలుకొని పోయాడు. తోలుకొని పోయినాక ఆ అత్త లంచ్ చేసింది, కర్రీ లంచ్ చేసింది. అగో అవరా మళ్ళీ పిల్లని తోలుకొని వచ్చిన, ఆ దొమ్మరి లంచ్ తోలుకొని వచ్చినాం, ఆ జోవి లంచ్ తోలుకొని వచ్చినాం. వీటికి నా ఇంటికి ఎందువరకు వచ్చినావు? నా ఇల్లు ఇయ్య, జాగియ్య, భూమి ఇయ్య, ఏది ఇయ్య, దాన్ని ఎల్లగొట్టు, దాన్ని చంపేయి అంటే అమ్మ అట్లా చంపద్దు, వచ్చిన మేము ఇన్నే ఉంటాము అని అంటే ఉండద్దు అని గాడిని చెప్తే ఇంటిలేరా అని కారపొడి తీసుకొచ్చి కళ్ళ కొట్టింది. నా బిడ్డ మనవరాల కంట్లే వైష్ణవి కళ్ళలో కారం కొట్టి, కారం కోరి కొట్ట. అయ్యో ఏంటి బాబా గిట్లా కొట్టబట్ట అని కళ్ళు నలుచుకొని మంటలు 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 ఏడ్చుకుంటూ అదే బండి మీద ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చారు. ఏంటి బిడ్డ అంటే అమ్మ కారపొడి గిట్లా అని మేము పోతే తిట్టింది, కాని మాటలు తిట్టి కారపొడి కొట్టింది.